అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. చేసినవి ఒక 77, 78 సినిమాలు చేశానండి. ఇక్కడ సినిమా ఇండస్ట్రీలో అవకాశం అనేది చాలా గొప్పది. అది ఎందుకు వస్తుందో ఎందుకు రాదో కూడా మనం ఇప్పుడు ఈ జనరేషన్కి తర్వాత ఎవరికీ లేని అదృష్టం. ఎన్టీ రామారావు గారిని సీఎంగా నేను స్టూడెంట్ లీడర్గా కలిశానండి. సీఎం దాకా వెళ్ళింది ఆ సమస్య. డైరెక్షన్ అనేది కొన్ని సినిమాలు చేశారు. అవునండి. కొన్ని సినిమాలే డైరెక్షన్ చేసి నటన వైపు వెళ్ళడానికి కారణాలు ఏంటంటే అది మీకు యాదృచ్ఛికంగా జరిగిందేనండి. అది యాదృచ్ఛికంగా జరిగింది. నేను యాక్టర్ అవ్వాలి అని అనుకుంటే నా పిక్చర్స్లోనే మంచి క్యారెక్టర్స్ చేసేవాడిని కదా. అదే కదా. ఎందుకంటే నేను ఇప్పుడు అది స్క్రిప్ట్ అది ఏదో ఒక సీను నేరేట్ చేస్తున్నప్పుడు ఆర్టిస్టులు వాళ్ళు చాలా మంది అంటుండేవాళ్ళండి, ఇది నువ్వు చాలా బాగా చెప్తున్నావు, నువ్వే చేయొచ్చు కదా. ఇలా ఆర్టిస్టులు అనేవాళ్ళ? ఆర్టిస్టులు అనేవారు. ఇప్పుడు ధర్మ సుబ్రహ్మణ్యం గారు కూడా అనేవారు, సీన్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు నువ్వు మంచి క్యారెక్టర్ చేయదేవి అనేవాళ్ళు. నువ్వు ఆ కామెడీ నీ టైమింగ్ భలే చెప్తున్నావు, నువ్వు చేయొచ్చు కదా క్యారెక్టర్, వద్దులేండి సార్ కూడా అనేవాడిని. అలా నేను చేశాను ఒక్కొక్క సీను. అంటే ఆ టైంకి ఆర్టిస్టులు దొరకక ఎవరు లేక అలా నా సినిమాల్లో 1-2 సినిమాల్లో నేను చేశాను. అది చెయ్యాలని అనుకొని చేసింది కాదు. అదే ఆ తరువాత నేను కొంచెం ఆ గ్యాప్లో ఉన్నప్పుడు నీది నాది ఒకే కదా అని ఆ పిక్చర్ అడిగారు. అది ఆ పిక్చర్ చేశాను. ఆ పిక్చర్ బాగుంది, దానికి చాలా మంచి పేరు వచ్చింది. అవును. ఆ తర్వాత కూడా కొన్నాళ్ళు నేను డైరెక్షన్ చేయాలని చెప్పి వచ్చిన అవకాశాలను కొన్ని నేను వదులుకున్నానండి. అవునా? ఓకే ఓకే. అంటే మళ్ళీ డైల్యూట్ అయిపోతుంది, వీడు యాక్టర్ అయిపోయాడు, వీడికి ఏంట్లే అనుకుంటారు అని. కానీ మళ్ళీ పెద్దవాళ్ళందరూ లేదు నువ్వు బాగా చేసావు, చెయ్యొచ్చు కదా, వచ్చినప్పుడు డైరెక్షన్ నీకు ఎంత వయసు వచ్చినా నువ్వు అప్డేట్ అవుతూ ఉంటే ఎంత వయసు వచ్చినా చేయొచ్చు, కానీ ఇప్పుడు వచ్చే క్యారెక్టర్స్ తర్వాత రావు కదా అని చెయ్యి అని చెప్పి ఇచ్చిన సలహా మేరకు ఇంక సరే అని ఆ తర్వాత చేయడం మొదలుపెట్టాను. ఎన్ని చేసేసారు ఇప్పటి వరకు? సుమారుగా 100? ఇప్పుడు అంటే చేసినవి ఒక 77, 78 సినిమాలు చేశానండి. కాకపోతే అందులో ఒక 50 వరకు 55 రిలీజ్ అయినట్టు అట్లా. ఇంకా రిలీజ్ అవ్వాల్సినవి ఉన్నాయి, చాలా రిలీజ్ అవ్వాల్సినవి ఉన్నాయి. ఓకే. మీకు ఏమనిపిస్తుంది సార్, నటుడిగా తృప్తిగా ఉన్నారా? డైరెక్షన్ వెళ్తుందా లేకపోతే ఏంటి? అంటే నిజం చెప్పాలంటే అండి, తృప్తి పడేంత గొప్ప క్యారెక్టర్స్ ఎన్ని చేసాం వెనక్కి తిరిగి చూసుకుంటే. కాబట్టి తృప్తి అనేది అవుట్ ఆఫ్ క్వశ్చన్. డైరెక్షన్ అయినా అంతే. ఇప్పుడు నేనేం అద్భుతాలు చేశానని తృప్తి పడాలి అనిపిస్తుంది. అంటే కాదండి, అలా కాదు. ఇప్పుడు ఓకే, సినిమాలు ఆడినవి ఇప్పుడు కూడా ఎవరైనా బ్లేడ్ బాబ్జీ చూసామండి, మళ్ళీ చూసాం, భలే ఉందండి అంటారు. కానీ అది తృప్తి అంటే చెప్పలేమండి. తృప్తి అనేది అది ఉండదు. ఇంకా మంచి సినిమాలు చేయాలని ఉంటుంది, ఇంకా మంచి క్యారెక్టర్స్ వస్తే బాగుండు అనిపిస్తుంది. ఏమిటి మనకి ఇంకా మంచి క్యారెక్టర్స్ రావట్లేదు, ఊరికే ఫాదర్ అంటే ఫాదర్ లేకపోతే అవి కాదు కదా. మనం పెర్ఫామ్ చేయడానికి ఏముంది ఇందులో, కానీ వచ్చిన అవకాశాలు చేయాలిగా. ఎందుకు మనకు డబ్బులు కావాలి కదా, డబ్బులు కావాలి, ఏది ఎప్పుడు పేలుతో తెలియదు. కరెక్ట్. అంటే ఇంకా పెర్ఫార్మెన్స్కి అవకాశం ఉన్న క్యారెక్టర్స్ టిపికల్గా వస్తే బాగుంటుంది. ఇప్పుడు భూతద్దం భాస్కర్ నారాయణ అని ఒక సినిమా చేశాడు. అది క్లైమాక్స్ విచిత్రంగా థ్రిల్లింగ్గా ఉంటుంది. అందరూ షాక్ అయిపోయారు, అంటే నువ్వు ఇలా కూడా చేయగలవా అన్నారు. అది నెగిటివ్ షేడ్, అది ఒక పెట్టుకొని అంటే అది ఏం లేదండి, ఆర్టిస్ట్కి రావాలి కదా. ఎవరో ఒక డైరెక్టర్ మనల్ని వేరేలా చూడాలి. ఇప్పుడు ఇలా రెగ్యులర్గా ఇలా కాదు, ఇతన్ని ఇలా కూడా చూపించవచ్చు అని అనుకుంటే అప్పుడు వస్తాయి. అలా ఇంకా మంచి ఆకలి తీరే అంత క్యారెక్టర్స్ రావట్లేదు అనేది ఉంటుందండి. నాకే కాదు, అందరికీ ఉంటుంది అది. ఆర్టిస్ట్ అనే ప్రతి వాళ్ళకి సేమ్ అట్ ద సేమ్ టైం డైరెక్షన్ అయినా అంతేనండి. మనం ఇంకా బాగా చేయాలి, ఇలాంటి సినిమా మనం చేయలేదు, అలాంటి సినిమా మనం చేయలేదు, మనం చేయాలి అని ఏవేవో థాట్స్ వస్తూ ఉంటాయి. దీన్ని చేయాలి అని అనుకుంటాము. బట్ ఇక్కడ సినిమా ఇండస్ట్రీలో అవకాశం అనేది చాలా గొప్పది. అవును. అది ఎందుకు వస్తుందో ఎందుకు రాదో కూడా మనం కరెక్ట్గా చెప్పలేము. అట్లా. సూపర్ అండి. అఫ్కోర్స్ అవకాశాలు అంటే మీకు ఇంకా చాలా కెరీర్ ఉంది, 2 రకాలుగా కూడా. డైరెక్టర్గానే చేసుకోవచ్చు, ఆర్టిస్ట్గా చాలా కెరీర్ ఉంది. అసలు ఇప్పుడే మొదలైంది అనుకుంటాను. ఇప్పుడే మొదలైంది అనుకోవచ్చు. ఇప్పుడే మొదలైంది అనుకుంటాను. కానీ ఎవరికి లేని అదృష్టం మీకు ఏంటంటే
ఆ జర్నీ ఉంది చూసారా, అవును అవును. గొప్ప వాళ్ళతో జర్నీ. అసలు అదే సార్, అదే నేను మామూలుగా తృప్తి పడటం అంటే చేసిన పనిలో నాకు తృప్తి లేదండి. నిజంగా చెప్పాలంటే నేను చేసింది ఏమాత్రం ఒక గొప్ప స్థాయి పని నేను ఇప్పటివరకు నేను చేయలేదనే అనుకుంటాను. అది నాకు పరిపూర్ణంగా తెలుసు. ఓకే. కానీ ఎందులో చిన్న తృప్తి ఉంటుందంటే, ఇప్పుడు ఈ జనరేషన్కి తర్వాత ఎవరికీ లేని అదృష్టం మేము వాళ్ళందరితో పనిచేసాం. ఎంత గొప్ప గొప్ప వాళ్ళతో పనిచేసామంటే. రామారావు గారితో చేశారండి? లేదు, చేయలేదండి. చదువుకునేటప్పుడే ఆయన సీఎం కదా. రాజకీయాలకు నేను కాలేజీలో ఇంటర్మీడియట్ చదివేటప్పుడే ఆయన సీఎం. అవును. ఎన్టీ రామారావు గారిని సీఎంగా నేను స్టూడెంట్ లీడర్గా కలిశానండి. అవునా? అప్పుడు ఏమొచ్చింది సమస్యలు? బాపట్ల కాలేజీలో, బాపట్ల ఆర్ట్స్ కాలేజీలో చదువుకునేవాడిని అండి. నేను అప్పుడు స్టూడెంట్ లీడర్. బాగా అప్పుడు వేరే వేరే విషయాల్లో చిన్న గొడవలు అవి ఇవి అయ్యి ఆ కాలేజీ 1-2 నెలలు మూసేయాల్సిన పరిస్థితి దాకా వచ్చింది. ఆ ఇష్యూ మీద అప్పుడు అక్కడ ఉన్న మా ఎమ్మెల్యే మమ్మల్ని ఎన్టీ రామారావు గారి దగ్గరికి తీసుకెళ్లారు. అప్పుడు జిల్లా కలెక్టర్లతో సమావేశాలు అయినాయి. అక్కడి నుంచి సీఎం దాకా వెళ్ళింది ఆ సమస్య. అప్పుడు మేము లీడర్స్గా ఆయన్ని కలవడం జరిగింది గుంటూరులో. అట్లా అంటే అది కూడా ఎన్టీ రామారావు గారి చేతుల మీదుగా నేను షీల్డ్ తీసుకున్నానండి. ఏ సినిమా సార్? భారత్ బంద్ అనే సినిమాకి, మా గురువు గారిది. ఆ సినిమాకి నేను అసిస్టెంట్ డైరెక్టరు. ఆ సినిమాకి ఏంటంటే ఆయన చీఫ్ గెస్ట్. ఎన్టీ రామారావు గారు, చిరంజీవి గారు, రామానాయుడు గారు, వెంకటేష్ గారు, వీళ్ళందరూ గెస్టులు. ఆయన ఎన్టీ రామారావు గారు చీఫ్ గెస్ట్. అప్పటికే ఆయన ప్రతిపక్షంలో ఉన్నారు. ఓకే. అంటే ఆయన గవర్నమెంట్ మారిపోయింది, ప్రతిపక్షంలో ఉన్నారు. ఇక్కడ హైదరాబాద్ లలిత కళా తోరణంలోనే అది 100 days ఫంక్షన్ జరిగింది. ఆయన నేను ఒక ½ an hour మాత్రమే ఉంటానని చెప్పారు ఫస్ట్ ఇన్విటేషన్ ఇచ్చినప్పుడు. తర్వాత వచ్చిన తర్వాత చాలాసేపు ఉన్నారు. ఆయన ½ an hour ఉంటారు కాబట్టి ఆ సినిమాలో డైరెక్టర్ గారు ఏం చేశారంటే అందరికీ ఆయన చేతుల మీదుగా షీల్డ్ ఇవ్వటం అంటే టైం సరిపోదు కాబట్టి ఒక 8 మంది పేర్లు మాత్రమే ఆయనే రాశారు. కెమెరామెన్, డైరెక్టరు, ఎడిటరు, మ్యూజిక్ డైరెక్టరు, ఇట్లా ఆ 8 మందిలో నా పేరు కూడా ఉంది. అది అదృష్టం. ఆయన చేతుల మీదుగా షీల్డ్ తీసుకున్నాను. అది ఎన్టీ రామారావు గారితో. ఓకే. అది చాలా గొప్పగా. అప్పుడు తెలీదు, అదే చెప్తున్నాను కదండి, ఏదైనా కూడా ఆ టైంకి తెలియదు. ఇప్పుడు ఆ ఇంట్లో నా ఫోటో చూసి వచ్చిన వాళ్ళందరూ అడుగుతారు, అబ్బా మీరు ఎన్టీఆర్ గారి చేతుల మీదుగా తీసుకున్నారా? అది ఆ ఫోటో చూసి అది ఎంత గొప్ప విషయం అండి. ఆ రోజున తెలియదు కదా, అది ఎవరికి అవకాశం లేదుగా. 20-21 years ఏజ్లో ఆయన చేతుల మీదుగా అది తీసుకోవడం అనేదే గొప్ప.